బాబు సౌండ్ బయటకొచ్చిందా ప్రాణాలు తీస్తా, అర్థమైందా? జాగ్రత్త. అమ్మమ్మ గారు. బాబు ఏదైనా సమస్య? అయ్యో అదేం లేదండి, మీ కుటుంబం గురించే మాట్లాడుకుంటున్నాం. మీరందరూ నన్ను చాలా బాగా చూస్తున్నారని అమ్మతో చెప్తున్నాను. బాబు మా కోడళ్ళు చేసిన గొడవ గురించి మీరేం అనుకోకండి. వాళ్ళదేంటో ఇంకా చిన్నపిల్లల మనస్తత్వం. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా ఉండాలో వాళ్ళకింకా ఏం తెలీదు. మీకు ఇక్కడంతా సౌకర్యంగానే ఉంది కదా? మీకేం కావాలన్నా నాతో చెప్పండి బాబు. అయ్యో ఏంటండి ఆ మాటలు? అంటే మీరింకా నన్ను బయట వాళ్ళలాగే చూస్తున్నారన్నమాట. నేను మీ ఇంట్లో మనిషిని. భలేవాడి బాబు. అవును, మీ అమ్మగారు అమ్మా, అమ్మమ్మ గారు వచ్చారు. ఏమీ లేదు, నాన్నగారు గుర్తొచ్చినట్టున్నారు. అమ్మ బాధపడుతూ ఉంటే నేను అర్థం చేసుకోగలను. పిల్లల బాధ్యత మన మీద పెట్టి వాళ్ళు హాయిగా వెళ్ళిపోయారు. సరే బాబు, ఇంక మీరు కూడా రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళొస్తాను. చేతికి ఏమైందమ్మా? ఏమైంది బాబు అమ్మకి? ఏం లేదమ్మా, బాబుకి యాపిల్ కట్ చేస్తుంటే లైట్గా తెగినట్టుంది. ఏం కాదమ్మా, ఏం కాదు. భలేవారే, మీకలాంటి పనులన్నీ ఎందుకండి? చెప్పుంటే నేనే పంపించేదాన్ని కదా. ఉండండి, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ పంపిస్తాను. అమ్మమ్మ గారు, ఫస్ట్ ఎయిడ్ నేనే చేస్తాను. సరే బాబు, జాగ్రత్తమ్మా. అమ్మా పద, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను.
అమ్మా కాఫీ తాగండమ్మా. నిన్నంతా పనిలో ఉండి ఏమీ సరిగ్గా తిన్నే లేదు. తీసుకోండమ్మా. సరిగ్గా చెప్పావు కుప్పి. పొద్దున్న ఫంక్షన్ హడావిడి ఒకెత్తైతే రాత్రి జరిగిన గొడవ ఒకెత్తు. నాకు కాస్త డికాషన్ ఎక్కువ వేసి స్ట్రాంగ్ గా కాఫీ తీసుకురా. అప్పుడు గాని ఆ గొడవ తాలూకు తలనొప్పి పోదు. నా కూతురు అల్లుడు విషయంలో ఎవరైనా అడ్డొస్తే గొడవలేం కర్మ, యుద్ధాలు చేయడానికి కూడా వెనకాడను కుప్పి. తీసుకోండమ్మా. కుప్పి, బయట ఏంటా గోలా? వెళ్ళి చూడరాదు? అలాగేనమ్మా. కుప్పి, ఎవరే? అమ్మా అమ్మా, మన ఇంటి ముందు పోలీస్ జీప్ ఆగిందమ్మా. పోలీస్ జీపా? అవునమ్మా. పోలీస్ జీపా? అవునమ్మా. అమ్మా, ఆయన వస్తున్నారమ్మా. ఎవరే? అదేనమ్మా, పద్మమ్మని చూసుకోవడానికి అప్పుడొచ్చారే ఆయనేనమ్మా. ఎవరు? ఎప్పుడు? ఎవరు సరిగ్గా చెప్పవే. ఉండు, నేనే వస్తున్నాను. ఎవరే? వచ్చాడు. అదే ఆ ముద్దబ్బాయి. అబ్బా, కనబడటం లేదు శ్రీనివాస్ అని పేపర్లో వేయించాడే ఆయన. చెల్లి, ఇప్పుడు ఈ కొత్త గొడవేంటి? ఈయన మన ఇంటికి ఎందుకు వచ్చాడు? చూడండి, మీ కంప్లైంట్లో నిజం లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే ఈ వజ్రపాటి ఫ్యామిలీ మాకు బాగా తెలుసు. వీళ్ళది విజయవాడలోనే గౌరవ మర్యాదలున్న కుటుంబం. సావిత్రమ్మ గారు ఇటువంటి విషయాలు జరగనివ్వరని మాకు పూర్తి నమ్మకం. గౌరవం, మర్యాద అవి మాకు ఉన్నాయి. ఇలా పోలీసులు వెంటేసుకొని తిరగడం మాకేం సరదా కాదు. ఒక్కగానొక్క కొడుకు నుంచి ఆందోళన పడడం తండ్రిగా సహజం. నా కొడుకు ఇక్కడే ఉన్నట్టు పక్కగా ఆధారాలున్నాయి. పదండి ఎస్ఐ గారు.
అయ్యో 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 వచ్చేస్తున్నారు. నా కూతురు పెళ్లి పాడు చేయడానికే వచ్చేస్తున్నారు. ఇప్పుడు ఎలారా దేవుడా? ఎందుకక్క అలా అంటావు? ఇందాక ఓ నా మీద విసురులు విసిరాగా. నా కూతురు జోలికి నా అల్లుడు జోలికి ఎవరైనా వస్తే యుద్ధాలే చేస్తానన్నావుగా. ఇప్పుడేమైంది? బాగా గుర్తు చేసావు చెల్లి. ఇప్పుడు చూడు వీళ్ళ సంగతి ఏంటో చెప్తా. నాన్న పోలీసుని తీసుకొచ్చాడేంటి? నాన్న ఇప్పటికీ నా మాటకి నా నిర్ణయానికి విలువ ఇవ్వట్లేదు. ఇప్పుడే వెళ్ళి నాన్నతో మాట్లాడి విషయం తేల్చేస్తాను. ఎవరండి ఇంట్లో? మా అబ్బాయి ఎక్కడ? శ్రీనివాస్, ఒరే శ్రీనివాస్, మా అబ్బాయిని ఎక్కడ దాచారు? నమస్కారం కామేశ్వరరావు గారు, రండి కూర్చోండి. మేం కూర్చోవడానికి రాలేదు. తెలుసు, కానీ మా పద్ధతులు మాకుంటాయి కదా. మీరెలాగో విషయాన్ని సూటిగా చెప్పే పరిస్థితిలో లేరు. అందుకు తగ్గ కారణాలు, కోపాలు మీకుంటాయి. నేను కనుక్కోవాల్సిన వాళ్ళని కనుక్కుంటాను. చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి విషయం? వీరు మాకు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు. వీరి ఇష్టానికి విరుద్ధంగా వీరి అబ్బాయిని మీ ఇంట్లో పెట్టుకున్నారట. ఈ సంబంధం అక్కర్లేదని వదిలేసిన తర్వాత కూడా ఇంకా మా వాడిని మాయ చేసి ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు, సిగ్గు శరం లేకుండా. ఏం మాట్లాడుతున్నారు? ముందు వెనక ఆలోచించకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు. అబ్బా, అలా అనిపిస్తున్నా మీకు మీ అబ్బాయి పెద్ద జగదేక వీరుడని? రాజీ, నువ్వు ఊరుకో. ఇన్స్పెక్టర్, నిన్నే మా అమ్మాయికి ఈ అబ్బాయితో నిశ్చితార్థం అయింది. అవ్వా, ఈ అబ్బాయితో నిశ్చితార్థం అయినాక కూడా మా అబ్బాయిని మీ ఇంట్లో పెట్టుకున్నారంటే ఏమిటండి మీ విలువలు? కామేశ్వరరావు గారు, మీ అబ్బాయి కనిపించలేదనే బాధలో మీరున్నారు. కానీ ఆవేశంలో మీ ఇష్టం వచ్చినట్టు మా మీద అబండాలు వేయటం పద్ధతి కాలేదు. కావాలంటే మీ అబ్బాయిని వెతకటంలో మేము మా వంతు సహాయం చేస్తాం. అబ్బా, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుందే. మీరే మా అబ్బాయిని దాచి మీరే వెతికి పెడతారా? నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? ఏయ్, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మాకు వచ్చే సామెతలు. మా అమ్మాయికి ఒక పక్క పెళ్లి జరుగుతుంటే చూడలేక ఇదంతా మీరు చేస్తున్న కుట్ర. మీ మొద్దబ్బాయి ఎక్కడికెళ్లాడో ఏంటో సరాసరి మా ఇంటికి రావడంలో అర్థమేంటి? ఏ సుందరి గారు, మీరు మాట్లాడరే? మీలాగా మా ఇంట్లో ఆడపెత్తడం కాదులేండి.
ఊరుకుంటున్నావని లిమిట్స్ క్రాస్ చేయకండి. లిమిట్స్ క్రాస్ చేసింది మేం కాదు, ఇదిగో మీ అక్కగారు. ఏమ్మా, మా వాడితో చాటుమాటు వ్యవహారాలు సాగిస్తున్నావా? ఆపండి 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 ఆపండి. శ్రీనివాసన్నయ్య, are you crazy? Don't go there now. నో శామ్, నేను వెళ్ళాలి. నాన్న పద్మ ఫ్యామిలీని అవమానిస్తున్నారు. ఇప్పుడు వెళ్తే పరిస్థితి ఇంకా బ్యాడ్గా అయిపోతుంది. నీ మాట నా మాట ఎవరు వినరు. మీ నాన్న వల్ల మనం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంది అంతా పోతుంది. పద్మదిన లైఫ్ గురించి ఒక్కసారి ఆలోచించు. నా మాట విను ప్లీజ్. ఎవరికి కనిపించకుండా ఉండు, అది ఈ టైంలో కరెక్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఈయనిచ్చిన కంప్లైంట్ ప్రకారం వీళ్ళబ్బాయి మా ఇంట్లో ఉన్నాడు కదా? అయితే ఇప్పుడే మా ఇల్లంతా వెతుక్కోండి. అందుకేగా మిమ్మల్ని తీసుకొచ్చారు. వెళ్ళండి, వెళ్ళి ఇల్లంతా చూడండి. అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. ఫస్ట్ అక్కడే చెక్ చేస్తారు. ఇలా అక్కడికి వెళ్ళు. ఏ ఆగకు, అక్కడికి పోలీసులు వచ్చేస్తారు. ఫస్ట్ అక్కడే చెక్ చేస్తారు. ఇలా ఇక్కడ రా. ఇదేంటి ఈవిడ ఇల్లు వెతుక్కోమంటుంది? ఇంట్లో శ్రీనివాస్ ఉన్నాడా? వాడు దొరికితే నా పరిస్థితి ఏంటి? అసలే వీళ్ళందరికీ పద్మంటే ప్రాణం. అది నోరు తెరిచి నేను శ్రీనివాస్ని ప్రేమిస్తున్నాను అని ఒక్క ముక్క చెప్తే చాలు నన్ను మోటాముల్లే సర్దుకోమంటారు. అలా జరగడానికి వీల్లేదా? లైఫ్లో ఇంత మంచి ఛాన్స్ మళ్ళీ రావడం చాలా కష్టం. ఎలాగైనా శ్రీనివాస్ దొరకకుండా చెయ్యాలి. అలా చెయ్యాలంటే నేను ఇన్వాల్వ్ అవ్వాలి. పదండి సార్, మీరు వెతుకుతురు గాని. ఆగండి. మీతో పాటు నేను కూడా వెతుకుతాను. ఈ ఇంటి మీద, పద్మ మీద మీరు వేసిన నిందలో నిజం నాకు కూడా తెలియాలి కదా. పదండి అంకుల్, నేను వస్తాను. శ్రీనివాస్, శ్రీనివాస్. కానిస్టేబుల్స్ అందరూ అన్ని గదుల్లో వెళ్ళండి.